వెల్కమ్ టు విఎం టీచర్స్. ఢిల్లీ సుల్తాన్లు వంశాలు 5 ఉన్నాయి. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వీటి మీద ప్రశ్నలు ఎలా వస్తాయి ఒకసారి మనం పరిశీలిస్తే, సాధారణంగా మనం ఎలా చదువుకుని వెళ్తామంటే మనం ఆర్డర్ చదువుకుని వెళ్తాం. అంటే బానిస వంశం తర్వాత ఖిల్జీ, ఖిల్జీ తర్వాత తుగ్లక్, సయ్యద్, లోడీ, ఈ విధంగా చదువుకెళ్తాం. ఓకే, ఆర్డర్ అడిగితే మనం పెట్టేస్తాం. నెక్స్ట్ ఇంకా ఢిల్లీని సుదీర్ఘంగా పాలించిన సుల్తాన్ వంశం ఏది అంటే మనం తుగ్లక్ పెడతాం. ఎందుకంటే అందరికన్నా వీళ్ళు ఎక్కువ కాలం పాలించారు కాబట్టి. సో ఢిల్లీని తక్కువ కాలం పాలించిన సుల్తాన్ వంశం అంటే మనం ఖిల్జీ పెడతాం. సో ఇలా కాకుండా ఇంకా మనం ట్విస్ట్ చేయడానికి, ఎగ్జామినర్ మనం ట్విస్ట్ చేయడానికి అడిగితే ఇంకా ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉందని మనం పరిశీలిస్తే, ఢిల్లీని సుదీర్ఘంగా పాలించిన 2వ సుల్తాన్ వంశం. సో ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఓకే, చూడండి ఒకసారి. చూడండి, ఇదేమో సుదీర్ఘము, మొదట సుదీర్ఘంగా పాలించిన వంశం. 2వ వంశం ఏది అంటే ఢిల్లీని సుదీర్ఘంగా పాలించిన 2వ వంశం ఏది అంటే మనం బానిస వంశం. వీళ్ళేమో 90 సంవత్సరాల పైన పరిపాలిస్తారు, వీళ్ళేమో 80 సంవత్సరాల పైన పరిపాలిస్తారు, వీళ్ళు 30 సంవత్సరాలు అలా పరిపాలిస్తారు. కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఒకసారి చిన్న కోడింగ్ చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు బాకీ పడ్డారు తుగ్లక్కి. ఆ బాకీని తీర్చడానికి సై 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 అని లోడ్ ఎత్తన్నారు లారీకి. ఓకే, ఢిల్లీ సుల్తాన్లు బాకీ పడ్డారు తుగ్లక్కి. ఆ బాకీని తీర్చడానికి సై 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 అని లోడ్ ఎత్తా ఉన్నారు లారీకి. సో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఓకే, సో ఈ విధంగా చిన్న ప్రయత్నం మాత్రమే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రేక్.